ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఒక రోజులో ఒక పర్టికులర్ టైం పీరియడ్లోనే మీరు తినాలి. దీన్నే ఈటింగ్ విండో అంటారు. రెస్ట్ ఆఫ్ ది టైం మీరు ఏమి తినకూడదు. దీన్నే నాన్ ఈటింగ్ విండో అంటారు. జనరల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే 12 అవర్స్, 16 అవర్స్, 20 అవర్స్ ఇలా చేస్తారు. బట్ ఐడియల్గా మీకు రిజల్ట్ ఉండాలి, కొంచెం ఎఫెక్టివ్గా ఉండాలి అంటే మినిమం 16 అవర్స్ ఫాస్టింగ్ చేయాలి. 16 అవర్స్ ఫాస్టింగ్ అంటే మీకు 8 అవర్స్ ఈటింగ్ విండో ఉంటుంది. 8 అవర్స్ ఈటింగ్ విండో అంటే ఈ డేలో ఎప్పుడైనా చూస్ చేసుకోవచ్చు. బట్ నేను ప్రిఫర్ చేసేది ఆఫ్టర్నూన్ 12 నుంచి 8 వరకు. ఎందుకంటే నైట్ అంతా మీరు పడుకునే ఉంటారు. సో మీ బాడీ ఫాస్టింగ్ స్టేట్లో ఉంటుంది. వన్స్ లేచిన తర్వాత మీరు ఫాస్టింగ్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ కీటోన్స్ లెవెల్స్ కూడా కొంచెం పెరుగుతాయి. సో ఆటోమేటిక్గా మీకు ఆకలి అనేది తక్కువ ఉంటుంది. సో ఈజీగా మీరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొచ్చు. సో మీరు లంచ్ 12కి స్టార్ట్ చేసి మీ ఈటింగ్ విండో స్టార్ట్ చేసి మీ లాస్ట్ మీల్ 8 వరకు ఫినిష్ అయ్యేలా చూడండి. మీ లాస్ట్ మీల్కి అండ్ పడుకోవడానికి మధ్య అట్లీస్ట్ 2.5 అవర్స్ గ్యాప్ ఉండేలా చూడండి. ఎందుకంటే నైట్ మీరు పడుకున్నప్పుడు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మీ బాడీలో గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మీ బ్లడ్లో ఇన్సులిన్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు. ఇది ఎప్పుడు తక్కువ ఉంటుంది అంటే మీరు తిన్న ఫుడ్ కంప్లీట్గా డైజెస్ట్ అయిన తర్వాత మాత్రమే ఇన్సులిన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఈ గ్రోత్ హార్మోన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. లైక్ మీ ఫ్యాట్ని తగ్గిస్తుంది, మీ మజిల్ మాస్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే మీ సెల్యులర్ రిపేర్ని చేస్తుంది. ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. వన్స్ మీరు 16 అవర్స్ ఫాస్టింగ్ కంఫర్ట్ అయిన తర్వాత మాత్రమే 1 అవర్ ఇంక్రీజ్ చేసుకుంటూ మీరు 20 అవర్స్ ఫాస్టింగ్ కూడా చేయొచ్చు. ఒకవేళ 16 అవర్స్ ఫాస్టింగే కష్టంగా ఉంది అనుకుంటే మీరు 14 అవర్ ఫాస్టింగ్తో స్టార్ట్ చేయొచ్చు. ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మీ బ్లడ్లో ఇన్సులిన్ లెవెల్స్ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మీ బ్లడ్ ఇన్సులిన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయో మీ బాడీ స్టోరేజ్ ఫ్యాట్ని యూటిలైజ్ చేసుకుంటుంది. కాబట్టి అల్టిమేట్గా మీరు ఫ్యాట్ లాస్ అవుతారు. అండ్ ఇది మీ గట్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మీ బ్రెయిన్ ఫంక్షన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇట్ ప్రమోట్స్ లాంజివిటీ. అండ్ మీ టేస్ట్ బడ్స్ని కూడా రీసెట్ చేస్తుంది. అంటే సేమ్ ఫుడ్ తిన్నా కూడా మీరు ఎక్కువ సాటిస్ఫై అవుతారు. ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కొత్తగా స్టార్ట్ చేస్తే మీరు ఫటీగ్ కానీ, మూడ్ స్వింగ్ అవడం కానీ, లేదంటే హెడేక్ కానీ, బ్లోటింగ్ కానీ, ఎనీ డైజెషన్ ఇష్యూస్ కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. కిడ్స్ కానీ, ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్ కానీ, లేదా మీరు సీరియస్ మెడికేషన్లో ఉన్నా కానీ, ఆర్ ఎనీ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ రికమెండెడ్ కాదు. ఈటింగ్ విండోలో మీరు హెల్తీ ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. అండ్ షుగర్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ని మీరు అవాయిడ్ చేయాలి. మీరు ఈటింగ్ విండోలో ఎంత హెల్తీ ఫుడ్స్ తీసుకుంటే మీ ఫాస్టింగ్ అంత కంఫర్ట్గా చేయగలరు. అండ్ ఫాస్టింగ్ విండోలో మీరు ఓన్లీ 0 క్యాలరీ లిక్విడ్స్ మాత్రమే తీసుకోవాలి. లైక్ వాటర్, బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ లాంటివి మాత్రమే అలౌడ్. అండ్ మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బిగినర్ అయితే డైలీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకండి. వీక్లీ 1 or 2 చేయండి మీ కంఫర్ట్ని బట్టి. హోప్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మన నెక్స్ట్ వీడియోలో ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ గురించి అండ్ రిస్క్స్ అండ్ బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.